హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. మా తమ్ముడు హోటల్ పెట్టుకున్నాడు సింగరాజుపల్లి దగ్గర. ఇది జనగాం నుండి సూర్యాపేట వెళ్ళే హైవేలో ఉంటుంది. ఇప్పుడు అక్కడికి హోటల్కి వెళ్తున్నాము. మొత్తానికి అయితే ఆటోలో అంతా ప్యాక్ కూడా చేసుకున్నారు ఫుడ్ అంతా. ఒకసారి మీకు ఫుడ్ కూడా చూపిస్తాను నేను, చూడండి ఎలా ప్యాక్ చేసుకున్నారో చూద్దాం. ఇగో ఇలా క్యారేజ్ బాక్స్లలో ఫుడ్ తీసుకొని ఇక్కడ నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఇంకా ఫుడ్ అంతా సేల్ చేసేసి వచ్చేస్తారు. సరే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఇప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, మనం వెళ్తుంటే విలేజ్ వాతావరణం ఎంత బాగుంది కదా. బాగుంటుంది విలేజ్లలో. ఇక ఆవులు ఇంకా గేదెలు ఇలా రోడ్డు పక్కన ఉంటుంటే మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా. ఇక్కడ తాత వాళ్ళు చూడండి ఎంత హాయిగా ముచ్చట పెడుతున్నారో. అసలు ఇలా ఉండాలి లైఫ్ అంటే. వీళ్ళది ఫ్రెండ్స్ నిజంగా. మనది ఏముంది, సిటీలలో అంతా మెషిన్ లైఫే మనది. వీళ్ళైతే మా తమ్ముడు వాళ్ళైతే ఇంటి దగ్గరే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇలా ఆటోలో వేసుకొని మంచిగా వెళ్తారు ఫ్రెండ్స్. ఓన్ బిజినెస్ అన్నట్టు. ఇక వాళ్ళది ఎవరి దగ్గర వెళ్ళకుండా మంచిగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మనం ఇందాక దాటింది కడవెండి. ఇప్పుడు కడవెండి దాటేసి ఆ బ్రిడ్జ్ దాటేసి సీతారాంపురం అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ సీతారాంపురం దాటాక మనకి మెయిన్ రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. మన జనగామ హైవే అని చెప్పాను కదా, ఆ హైవే అయితే వస్తుంది. ఇక దాటిన తర్వాత ఇగో ఇక్కడ రూట్స్ ఉన్నాయి కదా, రూట్ మ్యాప్ ఉంది, ఒకసారి చూడండి మీరు కూడా. సూర్యాపేట అండ్ జనగామ. ఇక్కడైతే ఇది సీతారాంపురం రోడ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ సీతారాంపురం ఎవరైనా కూడా ఇదే స్టాప్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మనం రైట్ తీసుకుంటే ఈ జనగామ రూట్ వెళ్తుంది, లెఫ్ట్ తీసుకుంటే సూర్యాపేట రోడ్ వెళ్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, లాగైతే కంటిన్యూ అవుతుంది. దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. పాపం మా తమ్ముడు వాళ్ళు చాలా అయితే కష్టపడుతున్నారు. ఈ అమ్మ అయితే మేము వచ్చిపోయేటప్పుడు రోజు ఈ అమ్మ దగ్గర మేము వాటర్ మిలన్ అయితే తీసుకుంటాము. బాగా కట్ చేసి ఇస్తుంది. వాటర్ మిలన్ కూడా చాలా బాగుంటుంది. ఎంత రెడ్గా ఉంటుందో, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకుంటాం ఫ్రెండ్స్. నవ్వుతుంది ఈ అమ్మ నన్ను చూసి. రోజు ఏంటమ్మా మీరు వచ్చి వెళ్తున్నారని చెప్పేసి సమ్మర్ హాలిడేస్కి వచ్చినా అని చెప్పిన ఈ అమ్మతోటి. ఇంకేది తీసుకొని రోజు మార్నింగ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు తీసుకుంటాం ఈ అమ్మ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, మనం కంటిన్యూ చేద్దాము. ఇక్కడ మా మేన వదిన వాళ్ళ ఇల్లు ఇది. వీళ్ళ సామాన్ అంతా ఇక్కడే పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు టేబుల్స్, స్టూల్స్ ఇట్లా అన్నీ మా తమ్ముడు ఇక్కడే షిఫ్ట్ చేస్తాడు. ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ సాయంత్రం పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాము. సో అది కూడా నేను ఈ వీడియోలో అయితే చూపించాను మీకు. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కనిపించేదే టోల్ గేట్ సింగరాజుపల్లి దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం జనగాం రూట్కి వెళ్తున్నాము. జనగాం రూట్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో తమ్ముడి హోటల్ ఉంటుంది. ఇదైతే సింగరాజుపల్లి దగ్గర టోల్ గేట్ అన్నట్టు.
ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది దాటాక తమ్ముడి హోటల్ చాలా దగ్గరలోనే ఉంటుంది. ఫైనల్లీ మన లొకేషన్కి అయితే మనం రీచ్ అవ్వబోతున్నాము. ఇది దాటినాక జస్ట్ ఒక 200 మీటర్స్ కూడా ఉండదు ఫ్రెండ్స్ తమ్ముడి హోటల్. మీరు ఈ వేలో కనుక వెళ్తుంటే ఒక్కసారి తమ్ముడి హోటల్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి మీరు టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉంటుందంటే పాతకాలంలో మనం ఇలాగే ఉంటుంది కదా, మన పాత మూవీస్లో చూస్తుంటే అలా పెట్టుకున్నాడు అన్నట్టు తమ్ముడు. ఓన్లీ లంచ్ వెజ్, నాన్ వెజ్లో అయితే ఒక చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై పెడతాడు, ఎగ్ కూడా పెడతాడు. ఇంకా వెజ్లో అయితే దాదాపు అన్ని కర్రీస్ ఉంటాయి. సో ఇక్కడ ఇంకా సామాన్ అంతా కిందకి దించుతున్నాడు తమ్ముడు, చూడండి. ఫైనల్లీ సర్దడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా అంతా సెట్ చేసేసుకున్నారు. ఇంకా ఇక వస్తే వాళ్ళకి పెట్టడమే. ఇంకా వాటర్ అవి కూడా పెట్టేస్తుంది మా మరదలు. తనే అంత వంట ప్రిపేర్ చేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ తనకి సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ తనకి ఎంతో అవసరం. మా తమ్ముడు ఇక్కడ ఫ్లెక్సీ అయితే కట్టేస్తున్నాడు ఆటోకి, అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి డిస్ప్లే అవ్వడానికి. ఇక్కడ మెయిన్ రోడ్కే ఉంటుంది. ఎంత బాగుంది కదా, చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని కింద కూర్చొని తినాలి కానీ ఫుడ్ అయితే ఎంత డైజెషన్ అవుతుందో కదా. ఖచ్చితంగా ఒక్కసారైనా ఇటు సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం, వెళ్దాం మా మరదల దగ్గరికి ఏం చేస్తుందో చూడండి. అన్నం తింటుంది ఇక్కడ చూడండి. ఇంకా ఈవినింగ్ అయితే అయింది ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మొత్తం ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ ప్యాక్ చేసుకొని ఇంకా సేమ్ మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరనే ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ మా పిన్ని వాళ్ళు కూడా వచ్చినారు, అడుగుతున్నారు వెళ్తున్నారా అని చెప్పేసి.
అయితే వచ్చేసినాము. ఇంకా సామాన్ అంతా దించేస్తున్నాడు తమ్ముడు. ఆ టేబుల్స్ స్టూల్స్ అన్నీ ఇక్కడ పెడుతున్నాడు. వీడియో తీస్తుంటే పక్కన నవ్వుతున్నాడు. వాడికి షై ఫీలింగ్ బాగుంటుంది, కానీ తీయాలని వాడికి ఇంట్రెస్ట్. బాగా కష్టపడుతున్నాడు కదా పాపం, చాలా కష్టపడుతుంది. పొద్దున తీసుకెళ్ళడం, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఇక్కడే పెట్టడం, అసలు ఇదే పెద్ద పని అవుతుంది వాళ్ళకి. కాకపోతే కొంచెం దూరం కదా మా ఊరు, దగ్గరే ఉంటేనైతేనేమో ఇంటి దగ్గర తీసుకుపోయేవాళ్ళు, కానీ కొంచెం దూరం అయ్యేసరికి ఇక్కడ పెడుతున్నారు. ఫ్రెండ్స్ వీడు ఎలా మోస్తున్నాడో చూడండి. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అయితే ఈ అమ్మ దగ్గరికి మళ్ళీ వచ్చిన వాటర్ మిలన్ కోసం. ఇంకా మా మధ్యలో అయితే బేరం ఆడేస్తుంది ఆమెతో. పాపం పొద్దున్న తక్కువకి ఇచ్చినా మళ్ళీ తక్కువకి ఇవ్వాలా అని ఎందుకు చెప్పుకుంటూ అయితే కోసేస్తున్నది. ఎంత బాగున్నాయో ఈ వాటర్ మిలన్ అయితే. ఇక తినుకుంటూ అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా వచ్చేస్తున్నాం ఇంటికి. ఇంకా ఫైనల్గా మేమైతే ఒక చిన్న అంగడి ఉంటుంది, అక్కడైతే వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. హరే కృష్ణ.